మొత్తానికి మన దేశం పాకిస్తాన్ మీద యుద్ధం అయితే ప్రకటించారు. గుడ్ టు సీ టూ పవర్ఫుల్ ఉమెన్ లీడింగ్ అనమాట ఇదంతా. ఓకే, ఆ యుద్ధము అదంతా దాని బాధలు సాధకాలు అంతా మోడీ గారు టు హ్యాండ్లింగ్ ఇట్ వెరీ వెల్ కూడా. సో మనది ఇంకా బిజినెస్ యాజ్ యూజువల్, పార్టీ రాజకీయాలు. సో జగనన్న కార్యకర్తలు పడతా ఉన్న బాధల్లా కళ్ళతో నేను చూస్తా ఉన్నా. కేవలం నెక్స్ట్ వచ్చే జగన్ 2.0లో మాత్రం పరిస్థితి ఉంటుంది. మంచిది. అంటే జగనన్న ఇంతకుముందు కూడా చెప్పారు, కార్యకర్తలని మేము పట్టించుకోలేదు పోయినసారి. ఎందుకు పట్టించుకోలేని అనేది కూడా అర్థం చేసుకున్న వాళ్ళకి అర్థమైంది. చాలామందికి అర్థం చేసుకోలేక కాదు, ఇబ్బంది పడి ఉన్నారు కాబట్టి అది అర్థం కాక అయితే కాదు. బట్ ప్రాబ్లం ఏంటంటే అక్కడ నష్టపోయినోడికి తెలుసుద్ది ఆ బాధ. ఫస్ట్ థింగ్, నష్టం ఇన్ ద సెన్స్ టైం పోయింది అనుకోండి, ఓకే సరే టైం పోయింది, నా పని నేను చేసుకుంటాను, పక్కకి వెళ్ళిపోవచ్చు. డబ్బులు పోయినాయి చాలామందికి, ఆరోగ్యం పోయింది. ఇవి నేను విన్న కొన్ని కంప్లైంట్స్ అండి. బిల్లులు రాక కొంతమంది నష్టపోయారు, ఇవన్నీ ఉన్నాయి. ఓకే, అసలు లేవు బాధలు, అంతా బాగుంది అంటానికి లేదు. సో ఇప్పుడు ఈ వీడియో విన్నారు కదా, జగనన్న నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి అంతే. జగనన్న గారికి ఇప్పుడు ఈ ఫేస్బుక్ ద్వారా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, అన్న మంచిదన్న, మీరు మళ్ళా ఆ విషయాన్ని మళ్ళీ చెప్పారు, రీట్రేట్ చేశారు, మంచిది. కార్యకర్తలకి పెద్ద పీఠం వేస్తామన్నారు, మంచిదన్న. దట్స్ ఏ వెల్కమింగ్ న్యూస్, రిఫ్రెషింగ్ న్యూస్ కూడా అందరికీ, కార్యకర్తలకి. బట్ ఇక్కడ నా విన్నపం ఏంటంటే అన్న, నెక్స్ట్ టర్మ్లో రెడ్డి ఎవరో రాజు ఎవరో తెలియదన్న మనకి. అంటే అది సామెతకు వాడాను, మళ్ళీ మీరు దాని లోపల ఇవన్నీ లాక్కండి. సో అప్పటికి ఎలా ఉంటాయి ఏంటి పరిస్థితులు అంటే ఎవరూ చెప్పలేం. దేవుడి దయ వల్ల అన్ని సవ్యంగా మీరు పవర్లోకి రావాలి అనేదే మా ఆశ. డెఫినెట్గా మీరు పవర్లోకి వస్తే ఆ సంక్షేమం అదంతా మళ్ళీ మొదలు పెడతారు, పేదలకి ఉపయోగపడుతుంది ప్రభుత్వం, ఇప్పుడు పడుతున్న ఇబ్బందులు ఉండవు అనేది అది మాత్రం డెఫినెట్ అన్న. మా ఆశ కూడా అదే, మా కోరిక కూడా అదే, చాలామంది నిన్ను అభిమానించే వ్యక్తులంగా. సో నాది ఒక చిన్న విన్నపం ఏంటంటే అన్న, అప్పుడు చేస్తారు బాగానే ఉంది, చెప్తున్నారు పెద్దపీఠం వేస్తామంటే వాళ్ళని విస్మరించాము లాస్ట్ టైము. ఎందుకంటే పాలనా వ్యవహారం, కరోనా, ఇవన్నీ చాలా చాలా ఉన్నాయి. సరే అన్నీ మళ్ళీ చెప్పుకుని మనం టైం వేస్ట్ చేయటం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే అందరికీ తెలుసు అన్న, అందరికీ తెలుసు. కరోనా 2 ఏళ్ళు పోయింది, తర్వాత పాలనలో మళ్ళా మనం స్టార్ట్ చేసి అన్నీ చేసి అయినా కానీ బ్రహ్మాండమైన అభివృద్ధి అయితే చేయగలిగాము. బట్ కార్యకర్తల విషయంలో మాత్రం వాళ్ళని పోగొట్టుకున్నాం అన్న, చాలామందిని మనం పోగొట్టుకున్నాం. వాళ్ళ భరోసా మళ్ళా మనం వెనక్కి తిరిగి తెచ్చుకోవాలి అంటే వాళ్ళు పక్కకి వెళ్ళిపోయి ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారన్న. ఫైన్, అదే చెయ్యాలి. టైం ఉన్న వాళ్ళే స్పెండ్ చేయండి అని కూడా నేను ఎప్పుడు చెప్తాను. మీకు టైం ఉంటేనే స్పెండ్ చేయండి. రాజకీయాల్లో కానీ, ఎక్కడ ఫేస్బుక్లో కానీ, ట్విట్టర్ కానీ, ఏదైనా ఉన్నాయండి. ఇప్పుడు చేసేవాళ్ళు చేయండి, బలవంతం లేదు ఎవరికి. సో ఇంతకుముందు నిన్ను నెత్తిన పెట్టుకున్న వాళ్ళంతా ఏమయ్యారంటే మమ్మల్ని వదిలేశారు లాస్ట్ టైము. మళ్ళా వచ్చినా కానీ మాకు ఏమి ఇలాగే ఉంటుందేమో అనే ఒక డౌట్లో కూడా ఉన్నారన్న. ఇప్పుడు దానికి మనం చేయాల్సింది ఏంటంటే సింపుల్ అన్న, ఏం లేదు. ఇప్పుడు వరకు మీరు 10 నెలలు 11 నెలలుగా కమిటీలు అంటున్నారు, ప్రతి ఒక్కళ్ళని నియామకాలు జరుగుతున్నాయి. ఇప్పుడు కొత్తగా జిల్లాలకి మీరు ఇన్ఛార్జిని పెడతామంటున్నారు. హీఈస్ ద వాట్ ఎవర్ హీ సేస్ దట్స్ ఫైనల్ అని కూడా అన్నారు. అంటే ఆయన కంట్రోల్లో ఉంటుంది, ఆ జిల్లా అధ్యక్షుడి కంట్రోల్లో అని కూడా చెప్పారు. అంతా బాగానే ఉందన్న.
ప్రతి వింగ్కి పెట్టారు, ప్రతి కులానికి ఇచ్చారు, ప్రతి మతం వాళ్ళని ఇంక్లూడ్ చేశారు, అన్ని రకాల పోస్టులు అయితే ఇచ్చారు. ఇప్పుడు నాది ఒకటే చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు టర్మ్లో ఎవరైతే నష్టపోయి ఉన్నారో, టైం నష్టం పోయారు, ఫైన్ అన్న వాళ్ళు రియలైజ్ అయ్యారు, మేము పెట్టడానికి ఇక లేదు బాబు మా దగ్గర టైం అన్న వాళ్ళు వెళ్ళిపోయారు, తప్పుకున్నారు, ఫైన్. బట్ వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేదు, ఉన్నారు నీ మీద ప్రేమతో అలాగే ఉన్నారు, ఎటు వెళ్లకుండా. కానీ డబ్బు నష్టపోయిన వాళ్ళు ఉన్నారు, ఆరోగ్యం నష్టపోయిన వాళ్ళు ఉన్నారన్న. ఏ కారణాల వల్ల ఉన్నాయండి. ఆరోగ్యం పాడవటం అంటే ఎవరికి చెప్పి రాదు, ఏదో సడన్గా వస్తూ ఉంటుంది. మన కార్యకర్తలై ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళకి ఎలాంటి హెల్ప్ అంటే, ఏదో ఉడతా భక్తిగా కొంతమంది చేస్తున్నారు. పార్టీ అక్కడ తెలిసిన వాళ్ళు కానీ, ఆ జిల్లా మాజీ ఎమ్మెల్యేలు కానీ, పార్టీ ఇన్ఛార్జీలు కానీ కొంతమంది వెళ్ళి చేస్తున్నారు. ఇంకొక బాధాకర విషయం ఏంటంటే అన్న, ఇక్కడ ఇలాంటి ఇబ్బంది ఏదన్నా జరుగుతున్నప్పుడు క్రౌడ్ ఫండింగ్ చేసి వాళ్ళకి ఇస్తున్నారన్న కార్యకర్తలకి. దిస్ ఈజ్ ద సాడెస్ట్ పార్ట్. ఇవ్వటం తప్పులేదన్న, క్రౌడ్ ఫండింగ్ చేసి ఇవ్వటంలో తప్పులేదు, ఎవరి అభిమానం వాళ్ళది. మనలో ఒకడు ఇబ్బంది పడుతున్నాడు అని చెప్పి అలా చేసి ఇచ్చారు, బాగానే ఉంది. బట్ యాజ్ ఏ పార్టీ ఇక్కడే అన్న మనం కంపేర్ చేయాల్సి వచ్చినప్పుడు తెలుగుదేశంకి మనకి తేడా ఏంటంటే, వాళ్ళకి ఇన్సూరెన్స్ ఉంటుంది, ఎక్కడన్నా ఏదన్నా ఉందంటే డైరెక్ట్గా రెస్పాండ్ అవుతారు వాళ్ళు హెడ్ ఆఫీస్ నుంచి. లోకేష్ తను డైరెక్ట్గా వెళ్ళిపోయి ఎవరు అక్కడ ఇబ్బంది వాళ్ళకి పట్టించుకుని అన్ని చేసి కానీ వాళ్ళు పక్కకు రారు. మన దగ్గర అది లేదు. సో అది డీవియేట్ అవటానికి లేదు. నేను ఇప్పుడు వరకు మీకు జిల్లా యంత్రాంగం అంతా, జిల్లాల్లో రాష్ట్రం మొత్తం అందరినీ నియామకాలన్నీ జరిగినాయి అన్న. ఒక్క చిన్న లిస్ట్ తెప్పించుకోండి అన్న, ప్రతి జిల్లా నుంచి ఎవరెవరు కార్యకర్తలు ఏమి నష్టపోయారు, ఎంత నష్టపోయారు, మీరు సహాయం సెకండ్ స్టెప్లో ఏం నిర్ణయం చేయాలో మీరు తీసుకోండి. బట్ ఫస్ట్ థింగ్ అయితే ఇప్పుడు ఆ లిస్ట్ అయితే తెప్పించుకోండి. ఎవరు ఏమి ఇబ్బందుల్లో ఉన్నారు, ఎలాంటి ఇబ్బంది, ఆర్థిక ఇబ్బందా, ఆరోగ్య ఇబ్బందా, ఇంకొకటా. ఎస్ యోహన్ బ్రదర్, కాలం కూడా తిరిగి రాదు. కాకపోతే మనం ఏదో ఆశించి అయితే ఆ కాలాన్ని మనం స్పెండ్ చేయలేదు. జగనన్న మీద ప్రేమతో పెట్టిన వాళ్ళు అంతా 99%. ఏదో ఆశించి మనం ఆ టైం స్పెండ్ చేసామంటానికి కూడా లేదు. సో ఇప్పుడు అది మా పొరపాటు అని గ్రహించిన వాళ్ళు ఏం చేశారంటే తప్పుకున్నారు, కామ్గుంటున్నారు, ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు. ఫైన్. ఇప్పుడు నేను చెప్పే పాయింట్ ఏంటంటే, ఒక లిస్ట్ తెప్పించండి ప్రతి జిల్లా నుంచి. ఇబ్బంది పడిన వాళ్ళు ఎవరు, డబ్బు నష్టపోయింది ఎవరు, బిల్లులు ఎవరికి రాలేదు, అవన్నీ కనుక్కొని ఒక్కసారి తెప్పించి చూడండి. ఫస్ట్ డ్యూ డిలిజెన్స్ కూడా చేయండి అన్న, చెక్ చేయండి ఇది కరెక్ట్ సోర్స్ నుంచి వచ్చిందేనా కాదా, నిజంగా నష్టపోయాడా, ఊరికే ఏదో అందరితో పాటు ఏదో పేరు ఇచ్చేసి నేను నష్టపోయాను అంటున్నారా. అది ఒకసారి డ్యూ డిలిజెన్స్ కూడా చేసుకుని ఆ లిస్ట్లో నిజంగా నష్టపోయిన వాళ్ళని మీరు పిలిపించండి, మీరు సపరేట్గా పిలిపించండి అన్న. అందరినీ ఒకే వేదిక దగ్గరికి పిలిపించి వాళ్ళతో మాట్లాడండి. బాగా ఎక్కువ బిల్స్ రాకుండా నష్టపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పటికీ మీరంటే అభిమానంగానే ఉన్నారన్న. బట్ అదొక్కటే ఆ పాయింట్ వచ్చినప్పుడు వాళ్ళు అసలు దారుణంగా ఉంది పరిస్థితి. సో ఇది ఏంటంటే, మనం ఆ పోయిన కార్యకర్తల్ని, వాళ్ళ భరోసాని మళ్ళీ మనం తెచ్చుకోవాలి. రేపు మనం అంతా కలిసికట్టుగా మళ్ళీ పని చేయాలి అంటే ఈ పని అయితే ఖచ్చితంగా జరిగి తీరాలన్నా. మీరు పిలిపించుకోండి ఒకసారి, కష్ట నష్టాలు ఎంచి చూడండి, ఎవరెంత నష్టపోయారు ఏంటి. ఆ తర్వాత మీరేం చేయాలనేది మీ ఇష్టం అన్న. ఎందుకంటే నేను చెప్పడానికి చెప్పేస్తాను ఇచ్చేయండి చేసేయండి అని కాదన్నా. మీరు ఏంటి ఏం న్యాయం చేయగలం. కోట్లలో ఉందా నష్టం, లక్షల్లో ఉన్నారా? లక్షలైతే మనం తీర్చవచ్చు యాజ్ ఎ పార్టీ. నాకు తెలిసి కోర్టులో ఉన్నది కూడా మీరు చూసి పెద్దలతో డిస్కస్ చేసి నిజంగా కోర్టులో నష్టపోయిన వాళ్ళని కూడా ఆదుకోవాలన్న. ఎందుకంటే లక్షలు ఎవరి తాతను బట్టి వాళ్ళు నష్టపోయి ఉంటే అది ₹1,00,000 వాడికి కూడా కోట్లతో సమానం. అది
₹1,00,00,000 వాళ్ళకి డబ్బులు ఉండే కాదు, వడ్డీలు కట్టుకుంటున్నారు చాలామంది. అసలు తీర్చలేక ఆత్మహత్యలకు కూడా పాల్పడిన వాళ్ళు కూడా ఉన్నారన్న. మీకు మరి సరైన ఇన్ఫర్మేషన్ వెళ్తుందో లేదో తెలియదు, కానీ ఇప్పుడు ఇదొకటైతే ప్రాబ్లం గట్టిగా ఉంది. మీరు ఒక్కసారి మాత్రం పిలిపించి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే చేయాలని చెప్పి నా మనవి. ఓకే, థ్యాంక్ యూ.